హలో ఫ్రెండ్స్, నేను మీ క్రేజీ సంతోష్ కుమార్ని. హర్ష సాయి ప్రతి ఒక్కరు తెలుసుకోవడానా. హర్ష సాయి మీద ఇప్పుడు తెలంగాణ పోలీసు వాళ్ళు కేసు ఫైల్ అయిందనమాట. ఎందుకంటే తను చాలా హెల్ప్ చేస్తున్నాడు, ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేస్తున్నాడు. అమౌంట్ లేని వాళ్ళకి అమౌంట్ తెచ్చేస్తున్నాడు, ఇంకా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు. ఇంకా ఏమీ లేకపోయినా సరే ప్రతి ఒక్కరికి వెళ్ళి ఫ్రూట్స్ కానీ అమౌంట్ రూపంలో కానీ ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తున్నాడు. ఓకే, అంతా హెల్ప్ చేస్తున్నాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే తనకు ప్రత్యేకించి ఒక టీం ఉందన్నమాట. ఆ టీంకి కానీ తన హర్ష సాయికి కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నమాట వీళ్ళందరూ కూడా. సో ఈ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ వీళ్ళందరూ గ్రూప్లోనే జాయిన్ అవ్వండి, అమౌంట్ వస్తుంది అనేసి ఆ అమౌంట్ని ప్రతి ఒక్కరికి పంచుతున్నాను అన్నమాట. నువ్వు అక్రమంగా సంబంధించి ఇంకా మళ్ళా ప్రతి ఒక్కరికి ఇచ్చేసి నాకు పుణ్యం వచ్చేస్తుంది, నాకు పేరు వచ్చేస్తుంది అనుకుంటే ఎలా భయ్యా? నువ్వు చేసే పని ప్రతి ఒక్కరు చూస్తున్నారు భయ్యా. ఆ కర్మ అన్నది ఎవరిని విడిచిపెట్టదన్నమాట. సో యువ సామ్రాట్ అన్న కూడా నా అన్వేషణ కూడా అదే చెప్పాడనమాట. ఇక ప్రతిసారి చాలాసార్లు చెప్పాడనమాట. అప్పుడు యువ సామ్రాట్ అన్న కూడా చాలాసార్లు చెప్పాడు హర్ష సాయి ఇలాగ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు అనేసి. అయినా సరే వినలేదు. నా అన్వేషణ అని కూడా చెప్పాడనమాట. అయినా సరే వినలేదు. ఇలా నేను చేస్తాను, ఇలా ప్రమోట్ చేస్తున్నా. అవతల వాళ్ళ ఇష్టం, ఆడతారు లేకపోతే లేదు. ఓకే, కాకపోతే మీరు ఏంటంటే అక్కడ ఆశ చూపిస్తున్నమాట. ఇలాగ ఒక సింబల్ ఉంటుంది, ఓకే విన్ సంథింగ్ బోల్డ్ వెబ్సైట్స్ ఉన్నాయి, యాప్స్ కానీ ఏవైనా. ఇక్కడ అమౌంట్ ఇలా నొక్కగానే అమౌంట్ వచ్చేస్తుంది అనేసి ఆశ చూపిస్తున్నారు. ఇంకా నిజమే అనుకుని ప్రతి ఒక్కరు హర్ష సాయి ఇంకా ఫేమస్, మోస్ట్ ఫేమస్ అతను. చాలా మంది అంటే చాలా మంచి మంచి వీడియోస్ మూవీ తీశాడు, చాలా వీడియోస్ తీశాడు, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తున్నాడు అనేసి నిజమే అనుకొని తను కూడా మిగతా వాళ్ళు కూడా ఇలాగ హెల్ప్ చేయొచ్చు కదా అనేసి అనుకొని ఇంకా ఆ అమౌంట్ అనేది బెట్టింగ్ యాప్స్లో ప్రమోట్ చేస్తున్నాడు కదా నిజమే అనుకొని చాలామంది ఆడుతున్నమాట. సో దీన్ని క్రికెట్ కానీ ఇలాగ మిగతా వాళ్ళు కానీ ఏదైనా సరే ప్రమోట్ చేస్తున్నప్పుడు నిజమే అనుకుని అమౌంట్ చాలామంది పెట్టేస్తున్నమాట. ఆ అమౌంట్ చాలామంది చనిపోతున్నాయి. మెయిన్ చాలామంది ఇంకా ఫ్యూచర్కి వెళ్ళాల్సిన వాళ్ళు చాలామంది ముందే చనిపోతున్నారు. ఇది కలికాలం భయ్య. ఒకసారి ఊహించుకోండి, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ప్రతి ఒక్కరు కూడా కర్మను ఎవరిని వదిలిపెట్టి వెళ్ళారన్నమాట. అది ఒకసారి ఊహించుకోండి కూడా. సో హర్ష సాయి నువ్వు మంచివాడివి, బాగా కష్టపడ్డావు, మూవీ తీసావు, చాలా కష్టపడ్డావు. కాకపోతే నువ్వు చేసే పని ఏంటంటే దేనికి ఎవరికి ఉపయోగం ఉంది అది? నువ్వు ఆ బెట్టింగ్ యాప్స్ అనేది చాలా క్రోర్స్లో వస్తాయి. ఒక 4-5 వీడియోలు తీస్తే మంచి వీడియో డబ్బులు వస్తాయని ఆశ చూపించి ఆ అమౌంట్ అనేది ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తున్నావు. చాలామంది గేమ్ ఆడుతున్నారు. ఆ అమౌంట్ మళ్ళా ఎలాగా తీర్చేయాలని చాలామంది అనుకుంటారన్నమాట. అనుకున్న తర్వాత ఈ లోన్స్ అనేది మనకు పట్టుకుంటారన్నమాట. మన వీక్నెస్ క్యాచ్ చేస్తామన్నమాట. ఆ లోన్స్ని మళ్ళీ మనం తీసుకుని అప్పు తీర్చేస్తాం. కాకపోతే తర్వాత మళ్ళా లోన్స్ వాళ్ళు మనల్ని అప్రోచ్ అవుతారన్నమాట. అమౌంట్ కట్టమంటే మన దగ్గర ఏం లేవు. మనం ఏం చేస్తాం, తల పట్టించుకుంటాం. వాళ్ళు కూడా మన ఫేస్ని అన్నిటిని మాఫీ చేసి అలాగా బయటకు వదిలేస్తాం అనేసి బెదిరించి. కానీ చాలామంది ఇక్కడ దాకా ప్రెజర్ తీసుకొని చాలామంది చనిపోతున్నారు. అది ఒకసారి ఊహించుకోండి. హర్ష సాయి ఇలాగా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల ఎంత కథ అంతా అవుతుంది ఒక్కసారి ఆలోచించండి. నువ్వు చేసిన కష్టానికి ఏ ప్రతిఫలం కూడా లేదు. ఇలా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తున్నాను అనుకుంటున్నావు. కాకపోతే బెట్టింగ్ యాప్స్ చాలామంది ఉరితాడు సాహసం అవుతుందన్నమాట. మందు తాగడం కానీ సిగరెట్ పేర్చడం కానీ ఎప్పటికైనా కొద్దిగా చనిపోతారు. కాకపోతే ఈ బెట్టింగ్ గేమ్ వల్ల అప్పటికప్పుడే చనిపోతున్నారు చాలామంది ఉన్నారన్నమాట. మై డియర్ ఫ్రెండ్స్, ఈ బెట్టింగ్ జోల్స్ వెళ్ళకండి. ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా బెట్టింగ్ ప్రమోషన్ చేయకండి కూడా. ఇంకెందుకు స్పెషల్ ఫోకస్గా సజ్జనార్ గారు చాలా సీరియస్గా ఉన్నారన్నమాట. వదిలిపెట్టరు ప్రతి ఒక్కరు కూడా. నా విషయం కూడా ప్రతి ఒక్కరిని చూస్తున్నారు. ఇప్పటికైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీరు కూడా బెట్టింగ్ ఆడకండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.